ఈ సమయము మనము దేవుని యొక్క వాక్యం గురించి బైబిల్ స్టడీగా తెలుసుకోబోతున్నాము. సో ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ముందుగా ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు తండ్రి. సర్వోన్నతమైన దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఈ సమయము నాయన మేము వాక్య ధ్యానము చేయబోతుండగా మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి. పరిశుద్ధాత్మ దేవా, మీరు మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించి ప్రభువా నీ యొక్క లేఖనాలకు సంబంధించినటువంటి ప్రతి సత్యమును మాకు తెలియపరచమని నీ పాదసన్నిధిలో ప్రార్థిస్తున్నాము. అయ్యా, ఇదిగో మరి వివరిస్తున్న నాకు, వింటున్న ప్రజలకు మీరు తోడయండి, మీరు మహిమ పొందమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి, ఆమేన్. ఈ సమయము మనము బైబిల్ స్టడీ చేయబోతూ ఉన్నాం. సో బైబిల్ ధ్యానించడము, బైబిల్ను స్టడీ చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. చాలామంది క్రైస్తవులు అనుకుంటారు బైబిల్ స్టడీ అవసరం లేదు, బైబిల్ను ధ్యానించవలసినటువంటి అవసరం లేదు, బైబిల్ను చదివి బైబిల్ ప్రకారం మనం జీవిస్తే సరిపోతుంది అని అనుకుంటారు. అవును, బైబిల్ను చదివి బైబిల్ ప్రకారం జీవిస్తే సరిపోతుంది. కానీ ఏ విధంగా, ఏ వాక్యమును ఏ విధంగా మనం ఎక్కడ అన్వయించాలి, ఎక్కడ ఈ యొక్క వాక్యము మాట్లాడుతూ ఉంది అనేటువంటి విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ సమయము మనము బైబిల్ స్టడీ చేయబోతూ ఉన్నాం. ముఖ్యంగా సేవకులైనటువంటి వారు, వాక్యం గురించి ఇతరులకు బోధిస్తున్నటువంటి వారు ప్రాముఖ్యంగా బైబిల్ను మనం ధ్యానించే వారంగా ఉన్నాము. ఒక్కసారి 2 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదువుదాము. 2 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. దయచేసి వచనాన్ని కంఠితం చేయండి, ఎందుకంటే ఈ వచనంలో అపోస్తలుడైన పౌలు మరొక పాస్టర్కి, ఒక సంఘ కాపరికి తెలియజేస్తున్నటువంటి విషయము. మరి ఆ సంఘ కాపరి ఎవరో కాదు, తిమోతి. మరి 2 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించువానిగాను, నిన్ను నీవే దేవునికి కనుపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. ఇక్కడ దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది, దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగ్గా, అక్కడ ఒక మాట మనకు చూస్తూ ఉన్నాము, సత్యవాక్యమును సరిగ్గా ఏం చేయాలి, ఉపదేశించువానిగాను. అక్కడ చూడండి, ఉపదేశించువానిగాను అనే దగ్గర ఫుట్నోట్ 3 అనేటువంటిది రాయబడి ఉంది. మనం ఇక్కడ చూస్తే మూల భాషలో ఆ కింద ఫుట్నోట్లో మనం కనుక చూస్తే సరిగ్గా విభజించువానిగాను అని ఉంది. అంటే వాక్యమును మనం విభజించాలి. చాలామంది దీనికి ఒప్పుకోరు. వాక్యమును విభజించేదానికి చాలామంది క్రైస్తవులు ఒప్పుకోరు. కానీ వాక్యమును మనం విభజించి తీరాలి. ఎప్పుడైతే వాక్యమును మనం విభజిస్తామో అప్పుడు మాత్రమే దేవుని యొక్క సత్యవాక్యము మనకు అర్థమవుతుంది. సత్యవాక్యమును సరిగ్గా విభజించాలి. ఎందుకు విభజించాలి? ఇప్పుడు ఒక ప్రశ్న. ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు మన శరీరం ఉంది, జస్ట్ ఉదాహరణ చెప్తా ఉన్నాను మీకు అర్థం కావడానికి. ఇదే ఎగ్జాంపుల్ కరెక్ట్ బైబిల్కి వర్తిస్తుందని నేను చెప్పట్లేదు, కానీ ఉదాహరణ నేను చెప్తా ఉన్నాను. ఇప్పుడు మన దేహం ఉంది, మన దేహము అనేకమైనటువంటి అవయవాలతో నిర్మించబడింది. ఇప్పుడు గుండె గురించి మనం తెలుసుకోవాలి, గుండె గురించి మనం ఒక నిర్ధారణకు రావాలి అని అంటే మన శరీరంలో గుండె భాగంను విభజిస్తేనే గుండె గురించి మనం తెలుసుకోగలుగుతాము. మెదడు ఇక్కడ ఉంటుంది, మనకి ఇక్కడ చూసామనుకోండి, ఇక్కడ గుండె ఉంటుంది, అంటే విభజన. ఇగో ఈ భాగంలో మెదడు ఉంటుంది, ఈ కిందికి వస్తే మళ్ళీ కళ్ళు, తర్వాత ముక్కు, ఏ విధంగా విభజించబడి ఉన్నదో మన దేహంలో, అదే విధంగా దేవుని యొక్క వాక్యము కూడా అనేకమైన విభజనలతో అమరించబడింది. ఇప్పుడు దేవుని యొక్క సత్యవాక్యం అనేటువంటిది అనేక విషయాలతో అమర్చబడింది. కాబట్టి అందుకు మనము విభజించే వారంగా ఉన్నాము. అతి ప్రాముఖ్యంగా మనం దేవుని యొక్క వాక్యాన్ని ఎందుకు విభజించాలి అని కనుక మనం చూస్తే,
భూమి మీద ప్రజలందరూ 3 గుంపులుగా ఉన్నారు. మనం ప్రపంచంలో చూసినట్లయితే చాలా మతాలు ఉన్నాయి, చాలా నమ్మకాలు ఉన్నాయి చాలామందికి. తర్వాత రకరకాల మనుషులు ఉన్నారు, రెడ్డిష్ అని, ఎల్లోయిష్ అని, బ్లాక్ అని, అంటే ప్రజల్లో కూడా ఇట్లా రంగులతో గుంపులుగా విభజించబడిన వారు ఉన్నారు. కానీ నేను అలా విభజించబడిన వారి గురించి మాట్లాడడం లేదు. కానీ దేవుని యొక్క వాక్యము ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలను ఒక 3 గుంపులుగా పరిగణిస్తూ ఉంది. సో ఆ 3 గుంపులుగా పరిగణిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యము ఆ 3 గుంపుల వారితో మాట్లాడుతున్నాడు. ఉదాహరణ ఒకసారి చూడండి. భూమి మీద ఉన్నటువంటి ప్రజలు, 1 యూదులు, 2 అన్యులు, 3 క్రైస్తవులు. సో భూమి మీద దేవుడు 3 గుంపుల వారిగా ఉంచాడు కాబట్టి దేవుని యొక్క వాక్యంను మనం విభజించాలి. చాలామంది అనుకుంటారు యూదులు క్రైస్తవులు ఒకటే అనుకుంటారు. అది బైబిల్ ఎంత మాత్రం ఒప్పుకోదు. అవును, మనము అబ్రహాము సంతానమే. ఏ విధంగా? ఆత్మీయంగా, శరీరపరంగా కాదు. కానీ భూమి మీద శరీరపరంగా 3 గుంపుల వారు ఉన్నారు. యూదులు ఉన్నారు, అన్యులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. యూదులు క్రైస్తవులు ఒకటి కాదు. మీకు అర్థమవుతుందో వ్యర్థమవుతుందో నాకు అర్థం కావట్లేదు. కానీ మనం బైబిల్లో నుండి చూద్దాం. దానికి ఏమైనా ఆధారాలు, రుజువులు ఏమైనా ఉన్నాయా బైబిల్ గ్రంథంలో అని చూస్తే ఒకసారి చూడండి. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 23, 24 ఒకసారి మనం చదువుదాము. దయచేసి రండి. బైబిల్ గ్రంథం రోమీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 23వ వచనమును చదువుదాం. 23, 24. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల, అనగా యూదుల్లో నుండి మాత్రము కాక అన్యజనములలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనుపరచవలననియు నేమి. ఇక్కడ మనం చూసినట్లయితే 3 విషయాలు, 3 గుంపుల వారు ఉన్నారని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. కరుణాపాత్ర ఘటముల ఎడల, కరుణాపాత్ర ఘటముల ఎడల అంటే అందులోనికి యూదులు వస్తారు, క్రైస్తవులు వస్తారు. ఓకేనా? కానీ ఆ యొక్క మరలా కరుణాపాత్ర ఘటములలో అని చెప్పేసి మళ్ళీ విభజన తీసుకొస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. అదే వచనంలో కనుక మనం చూస్తే అన్యజనులలోను, అక్కడ యూదులలో నుండి ఒక యూదుల గురించి మాట్లాడుతున్నాడు, అన్యజనుల నుండి అంటే అన్యులను మాట్లాడుతున్నాడు. ఆయన పిలిచిన మన ఎడల, మన అనేటువంటిది క్రైస్తవులకు సూచిస్తూ ఉంది. యూదులు, అన్యులు పిలిచిన మన ఎడల క్రైస్తవులు. సో 3 గుంపులు అనేటువంటిది మనకు తేలిపోతూ ఉంది. తర్వాత 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 32వ వచనం. 32వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 32వ వచనం. యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంగమునకైనను అభ్యంతరము కలగజేయకుడి. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాస్తా ఉన్నాడు. యూదులకైనను అంటే యూదులు, తర్వాత గ్రీకు దేశస్థులకైనను, దాని అర్థం అన్యులు. తర్వాత ఇక్కడ ఏమంటా ఉన్నాడు? దేవుని సంఘమునకైనను అంటే క్రైస్తవులు. సో భూమి మీద
మూడు గుంపులుగా దేవుడు పరిగణిస్తూ ఉన్నాడు. సో భూమి మీద మూడు గుంపులు, వాళ్ళు ఏ మతస్థులన్నా కానివ్వండి, వాళ్ళు ఎవరైనా కానివ్వండి, భూమి మీద వాళ్ళు ఏ దేశం వారైనా కానివ్వండి, యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించకపోతే వాళ్ళు అన్యులలోనికి వస్తారు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిరో వాళ్ళు క్రైస్తవుల యొక్క లిస్టులోనికి వస్తారు. మరి యూదులు కూడా యేసు ప్రభువును నమ్మరు కదా, వాళ్ళు కూడా అన్యులేనా అంటే అన్యులు కాదు. ఎందుకు? దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. కాబట్టి యూదులు, అన్యులు, క్రైస్తవులు. దేవుడు ఇప్పుడు యూదులతో వ్యవహరిస్తలేడు. సో ఆయన వ్యవహరించినంత మాత్రాన యూదులు అన్యులుగా ఎంచబడరు దేవుని దృష్టిలో. కాబట్టి ఎవరైతే యూదులైనా సరే, అన్యులైనా సరే, వారు యేసు ప్రభువును అంగీకరిస్తే వారు తిరిగి క్రైస్తవులుగా పిలువబడతారు. ఉదాహరణకు ఉన్నారు శిష్యులు, వాళ్ళు యూదులే, కానీ ఇప్పుడు అపోస్తల కార్యము 11వ అధ్యాయం 26వ వచనంలో మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి అని రాయబడింది బైబిల్లో. అంటే దాని అర్థం వాళ్ళు యూదులైనప్పటికీ కూడా, ఎవరు శిష్యులు, 12 మంది శిష్యులు యూదులైనప్పటికీ కూడా, అపోస్తలుడైన పౌలు యూదులైనప్పటికీ కూడా వారు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచారు. కాబట్టి మొట్టమొదట అంతియోకేలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. సో యూదులైనా సరే, అన్యులైనా సరే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచితే వారు క్రైస్తవులుగా పిలువబడతారు. 12 మంది శిష్యులు యూదులైనప్పటికీ వారు క్రైస్తవులుగా పిలువబడ్డారు. మంచి ఉదాహరణ చెప్పాలంటే, నువ్వు నేను ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచామో మనము కూడా క్రైస్తవులుగా పిలువబడతా ఉన్నాము. అందుకే అపోస్తలుడైన పౌలు ఒక మాట అన్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో. ఒకసారి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై యుంటిమి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏమని తెలియజేస్తా ఉన్నాడు అంటే, మునుపు మనము అంటే అక్కడ ఎఫెసీ సంఘం అంటా ఉన్నాడు, మునుపు మీరు అన్యులై ఉన్నారు, మునుపు అన్యుల యొక్క ఆలోచన విధంగా మీరు నడిచారు, కానీ ఇప్పుడైతే క్రైస్తవులుగా ఉన్నారు అని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తా ఉన్నాడు. కనుక 2 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం ప్రకారము సత్యవాక్యమును మనము సరిగ్గా విభజించాలి. ఓకేనా? ఎందుకు విభజించాలి అని అంటే, దేవుని యొక్క వాక్యము యూదులకు ఇవ్వబడింది, అన్యులకు ఇవ్వబడింది, క్రైస్తవులకు ఇవ్వబడింది. 3 గుంపుల వారి గురించి బైబిల్ మాట్లాడుతుంది. 3 గుంపుల వారి గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క బైబిల్ ఆయన లేఖనాలను ఇచ్చాడు. యూదులు ఏం చేయాలి, యూదులు ఎలా ఉండాలి, యూదులు ఎలా నడుచుకోవాలనేది దేవుడు బైబిల్ గ్రంథంలో రాసి పెట్టాడు. యూదులతో దేవుడు ఏ విధంగా వ్యవహరించాడో అది రాసి పెట్టబడింది. అన్యులను దేవుడు ఏం చేయబోతున్నాడు, అన్యుల యొక్క పనులేంటివి, వారు చేస్తున్నటువంటి పనులేంటివి, వారు దేవునికి ఏ విధంగా కోపం పుట్టిస్తున్నారు, వారి యొక్క శిక్ష ఏంటిదని కూడా బైబిల్ గ్రంథంలో రాయబడింది. తర్వాత క్రైస్తవుల గురించి అనేకమైన కృత నిబంధనలో చాలా విషయాలు క్రైస్తవుల గురించి రాయబడింది. పాత నిబంధన మొత్తం యూదుల గురించి ఏ విధంగా రాయబడిందో కృత నిబంధన క్రైస్తవుల గురించి రాయబడింది. కనుక 3 గుంపుల వారు ఉన్నారు కనుక దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది, సత్యవాక్యమును సరిగ్గా
విభజించు. సో మనం అదే చేయబోతా ఉన్నాం. ఇప్పుడు సత్యవాక్యమును మనము సరిగ్గా విభజించబోతా ఉన్నాం. చాలామంది క్రైస్తవులు వారి యొక్క బైబిల్ను తెరిచి చదవడానికి ఓపికలు నశిస్తూ ఉన్నాయి వారికి. కానీ దేవుని యొక్క వాక్యమును మనం చదవాలి. దేవుని యొక్క వాక్యమును మనము గ్రహించకపోతే గనక, మనము స్టడీ చేయకపోతే గనక మనము దేవుని యొక్క సత్య విషయాలు మనము తెలుసుకోలేము. చాలామంది వారి నోటికి ఏదొస్తే అది దేవుని వాక్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. అసలు తప్పుడు బోధన, ఇది సరైన బోధన, లేకపోతే దేవునికి విరోధంగా, దేవుని వాక్యానికి విరోధంగా ఉన్న బోధన అని చాలామంది గ్రహించలేకపోతూ ఉన్నారు. దానికి గల కారణము చాలామంది బైబుల్ చదవకపోవడం. ఒకవేళ దానిని చదివి వివరిస్తున్నటువంటి పాస్టర్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, వారు సరిగ్గా విభజన చేయకపోవడం వలన అనేకమైనటువంటి తప్పుడు బోధలు ఈ యొక్క భూమి మీద మన చుట్టూ ఉన్నాయి. కనుక మనము దేవుని యొక్క సత్యవాక్యమును, ఈ పరిశుద్ధ లేఖనములను మనం సరిగ్గా విభజించాలి. ఒకవేళ ఈ విషయాలన్నీ నేను నమ్మ బ్రదర్, ఈ విషయాలన్నీ నేను నమ్మలేను అని అంటే అది నీ ఇష్టం. కానీ దేవుని యొక్క వాక్యము, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ కార్యం అనేటువంటిది చాలామంది భాషల కాడనే ఆగిపోతారు, చాలామంది దర్శనాల కాడనే ఆగిపోతారు, చాలామంది కలల కాడనే ఆగిపోతారు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని అది కాదు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఏంటిదనంటే ఆయన సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఒక సేవకుడు, ఒక పాస్టర్, లేకపోతే ఒక టీచర్ నీకు సరి అయినటువంటి వాక్యము, సత్యవాక్యము సరిగ్గా విభజించలేని పరిస్థితిలో ఉన్నట్లయితే అతడు పరిశుద్ధాత్మ దేవునికి విరోధముగా పాపం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవునికి విరోధంగా ఆయన అబద్ధం పలుకుతూ ఉన్నాడు. ఓన్లీ భాషలు, దర్శనాలు, స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఇక్కడి వరకే లేదు. దేవుని యొక్క వాక్యం అక్కడి వరకే పరిమితమై లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అని రాయబడి ఉన్నది. మరి ఆ సత్యం మనం గ్రహించాలి కదా. కాబట్టి ఈ దినము మనం దేవుని యొక్క వాక్యము విభజించుదాము. ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఎలాంటి పరిణామాలు ఉన్నాయి, దేవుడు ఎవరితో ఎలా వ్యవహరించాడు అనేటువంటి విషయాలు మనము నేర్చుకుందాము. ఈ దినము మన యొక్క స్టడీ బైబిల్ యొక్క విభజన. సో విభజన ఇక్కడ మీకు బోర్డు మీద చూపిస్తూ కొన్ని విభజనల గురించి నేను మీకు తెలియజేయాలని ఆశపడతా ఉన్నాను. ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనంలో మనందరికీ తెలుసు, ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించాడు. సో భూమి ఆకాశములను దేవుడు ఆది అందు నిర్మించి ఉన్నాడు, అంటే సృష్టించి ఉన్నాడు. నిత్యత్వంలో ఆయన ఉన్నవాడు, ఆయన అనువాడు. దేవుణ్ణి ఎవరు సృష్టించలేదు, ఆయన ఉన్నవాడు. బైబిల్ సెలవిస్తున్నటువంటి వాక్యం, ఆది అందు దేవుడు భూమి ఆకాశంలోను సృష్టించాడు. ఆది అందు అని అంటే దానికి ఒక సమయం అనేటువంటిది, ఒక టైం అనేటువంటిది బైబిల్ గ్రంథంలో లేదు. ఆది ఎప్పుడు ప్రారంభించబడిందో మనకైతే తెలియదు. కానీ 2వ వచనానికి వచ్చేసరికి, ఆదికాండము 1వ అధ్యాయం 2వ వచనానికి వచ్చేసరికి భూమి నిరాకరముగాను శూన్యముగాను ఉన్నది అని రాయబడింది. అంటే దేవుడు ఏది సృష్టించినా కూడా ఆయన పర్ఫెక్ట్గా సృష్టిస్తాడు, పరిపూర్ణంగా సృష్టిస్తాడు. అసంపూర్ణంగా ఆయన సృష్టించాడు. కానీ 2వ వచనానికి వచ్చేసరికి అది అసంపూర్ణము, అంటే ఏదో డ్యామేజ్ అయినట్టుగా కనిపిస్తూ ఉంది. తిరిగి దేవుడు సృష్టించబడిన సృష్టిని తిరిగి మరల సృష్టిస్తున్నాడు. భూమి ఆకాశములను సృష్టించాడు దేవుడు, తిరిగి మరల భూమి ఆకాశములను సృష్టిస్తలేడు. ఆయన ఆకాశంలో భూమిలో మరల కొన్ని మార్పులు చేస్తున్నాడు. అది 3వ వచనం నుండి ప్రారంభించబడుతుంది. కనుక మనము ప్రామాణికంగా 4000 సంవత్సరాల క్రితము
4000 సంవత్సరాల క్రితము ఆయన సృష్టిని తిరిగి సృష్టించాడు అని ఒక ప్రామాణికానికి వద్దాము. తర్వాత దేవుడు ఆదాము అవ్వలు పాపం చేసిన తర్వాత వారిని ఏదెని తోటలో నుండి బయటికి గెంటివేసబడిన తర్వాత ప్రజలు అనేది విస్తరించబడ్డారు. ఆదికాండము 1వ అధ్యాయము 2వ అధ్యాయం మనం చదివితే ఆదామును దేవుడు తన పోలికలో చేశాడు. తన పోలికలో చేసినటువంటి ఆదాము మరి పాపం వలన దేవుని యొక్క పోలికను కోల్పోయాడు. 5వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే దేవుడేమో ఆదామును దేవుని పోలికలో చేశాడు, కానీ ఆదాము పొందుకున్నటువంటి సంతానము ఆదాము రూపంలో పొందుకున్నాడు. సో అదే రాయబడి ఉంటుంది, ఒకసారి చూడండి. ఆదికాండము 5వ అధ్యాయము 1వ వచనం. ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృష్టించిన దినమున దేవుని పోలికగా అతని చేసెను. మగవానిగాను ఆడుదానిగాను వారిని సృష్టించి వారు సృష్టింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టాను. ఆదాము 130 ఏళ్ళు బ్రతికి తన పోలికగా, చూడండి, దేవుని పోలికగా కాదు, దేవుడేమో ఆదామును ఆయన పోలికలో సృష్టించుకున్నాడు, కానీ ఆదాము పాపం చేసిన తర్వాత ఆదాము మరలా తన కుమారులను కుమార్తెలను ఆయన పోలికలో, అంటే ఆదాము పోలికలో పొందుకున్నాడని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. సో ఆ విధంగా ఆదాము పాపం చేసిన తర్వాత దేవుడు ఏదైనా తోటలో నుండి గెంటేశాడు. దాని అర్థం ఏంటంటే ఆడికి నిత్యత్వము ముగించబడింది. నిత్యత్వము ముగించబడింది. నిత్యత్వము ముగించబడింది అని అంటే అర్థమైంది, నిత్యము బ్రతికే, అంటే చావు లేనిది ఏదైతే ఉంటుందో అది నిత్యత్వము అంటాము. ఇప్పుడు దేవుడు నిత్యుడు, ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన నిత్యుడు కాబట్టి తిరిగి లేచాడు. సో ఇక్కడ ఏంటంటే మరణం అనేది వచ్చింది, ఆదాము పాపం వలన మరణం అనేది వచ్చింది కాబట్టి అక్కడికి నిత్యత్వం అనేది ముగించబడింది. నిత్యత్వం ముగించబడిన తర్వాత మనందరికీ తెలుసు, భూమి మీద ప్రజలు విస్తరింప ఆరంభించబడిన తర్వాత జలప్రలయం వచ్చింది. జలప్రలయం వచ్చి మళ్ళీ నోవాహు కుటుంబము ఒక్కరే ఆ నీటి నుండి, ఆ జలప్రలయం నుండి రక్షించబడి మరలా ఆ ఒక్క కుటుంబం నుండి దేవుడు ఏం చేసిండు, మళ్ళీ జనాంగాన్ని భూమి మీద విస్తరింపజేసిండు. సో ఆ తర్వాత అబ్రహామును దేవుడు ఎన్నుకున్నాడు. ప్రజలు ముందు ఒకే గుంపుగా ఉన్నారు. ఇక్కడ అబ్రహామును దేవుడు ఎన్నుకునేంత వరకు అక్కడ దేవుడు ప్రజల్లో విభజన అనేది తీసుకురాలేదు. కానీ దేవుడు ప్రజలలో విభజన ఎప్పుడు తీసుకొచ్చాడని అంటే బాబేలు గోపురం దగ్గర వారి భాషలు తారుమారు చేశాడు. అంతకు మునుపు ప్రజలు ఒకే భాష మాట్లాడారు, ఒకే విధముగా, ఒకే కుటుంబంగా, ఒకే గుంపుగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే దేవుడు భాషలను తారుమారు చేశాడో అప్పటి నుండి ఈ యొక్క ప్రజలు వేరు వేరే భాషలు మాట్లాడేవారు భూమి మీద ప్రారంభించబడ్డారు. ఆ తర్వాత ఒకే గుంపుగా జనాంగం ఉన్నటువంటి గుంపులో నుండి దేవుడు ఏం చేశాడని అంటే అబ్రహామును ప్రత్యేకించుకున్నాడు. అబ్రహామును ప్రత్యేకించుకొని అక్కడ అబ్రహాము సంతానము, ఇజ్రాయేలు, యూదులు అనేటువంటి ఒక గుంపును ఆయన చేసుకున్నాడు. అబ్రహామును ఏర్పరచుకున్న తర్వాత దేవుడు ఒక ఇజ్రాయెల్ నేషన్గా, అంటే యూదులుగా దేవుడు ప్రజలను ప్రత్యేకించాడు సున్నతి ద్వారా. కాబట్టి ఇక్కడికి ఏమైపోయారు అని అంటే, ఉదాహరణ ఇక్కడ వరకు కొంత భాగం తీసుకుందాము. ఈ భాగంలో యూదులు ప్లస్ అన్యులు దేవుడు విభజించిండు. ఓకే, యూదులు అన్యులుగా. యూదులు ఎవరు? అబ్రహాము సంతానము. అన్యులు ఎవరు? సున్నతి లేనటువంటి వారు.
సున్నతి కలిగిన వారు యూదులు, సున్నతి లేనటువంటి వారు అన్యులు. తర్వాత దేవుడు ఐగుప్తు దేశములో 400 సంవత్సరాలు ఇజ్రాయేలు ప్రజలను దాసత్వంలో ఉంచి తర్వాత వారిని ఆ దాసత్వం నుండి బయటికి తీసుకొస్తా ఉన్నప్పుడు దేవుడు ఒక మాట చెప్తాడు మోషేకు. ఏమన్నానంటే, ఎవరైతే మీతో పాటు కూడా రావాలని, అన్యుల గురించి, ఎవరైతే మీతో పాటు కూడా అన్యులు రావాలని అనుకుంటున్నారో, ఎవరైతే అన్యులు సున్నతి తీసుకోవాలని అనుకుంటున్నారో వారికి కూడా నువ్వు ఆటంకపరచకు అని దేవుడు మోషేకు చెప్తాడు. కనుక ఇక్కడ ఏమైందనంటే, అబ్రహాము సమయంలో, అబ్రహాము కాలంలో దేవుడు అన్యులుగాను యూదులుగాను ప్రజలను విభజించిండు. ఓకే, తర్వాత అబ్రహాము తర్వాత మనం చూసి ప్రాముఖ్యంగా చూసేది మోషే సమయానికి వచ్చేసరికి దేవుడు ఏం చేశాడు అని అంటే 10 ఆజ్ఞలను మోషేకి ఇచ్చాడు. ఇది ఎప్పుడు అని అంటే 1500 BC. అప్పుడు మోషే సమయము. సో దేవుడు మోషేకి ఏం చేశాడని అంటే 10 ఆజ్ఞలను ఇచ్చాడు. ఇక్కడ కూడా అన్యులు ప్లస్ యూదులు చూడండి, ఇట్లా విభజించినప్పుడే మనకు దేవుని యొక్క సత్యవాక్యము మనకు అర్థమవుతా ఉంది. ఇది ధర్మశాస్త్రము. అబ్రహాము సమయంలో దేవుడు అబ్రహాంను ఎన్నుకొని అన్యులుగాను దేవుని ప్రజలు యూదులుగాను దేవుడు విభజించిండు. మోషే సమయంలో కూడా అన్యులుగాను యూదులుగాను 2 గుంపుల వారు భూమి మీద ఉన్నారు. ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటిదనంటే, అబ్రహాము సమయంలో ప్రజలు రక్షించబడిన విధానము వేరు, మోషే సమయంలో ప్రజలు రక్షణ పొందుకున్న విధానము వేరు. అబ్రహాము కాలంలో అంటే 10 ఆజ్ఞలకు ముందు, నేను చెప్పే విషయం, 10 ఆజ్ఞలకు ముందు ప్రజలు ఏ విధంగా రక్షించబడ్డారు అని అంటే కేవలము విశ్వాసము ద్వారా మాత్రమే. కేవలము విశ్వాసం ద్వారా మాత్రమే దేవుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను రక్షించి ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు 10 ఆజ్ఞలను ఇచ్చాడో 1500 BC బిఫోర్ బై ఫెయిత్ ఓన్లీ దే వేర్ సేవ్డ్. ఎప్పుడైతే 1500 BC మోషే కాలానికి వచ్చేసరికి ఎప్పుడైతే దేవుడు మోషేకు 10 ఆజ్ఞలు ఇచ్చాడో ఇక్కడ రక్షణ పొందుకునే విధానాన్ని దేవుడు మార్చి ఉన్నాడు. ఇక్కడ ఏ విధంగా పొందుకున్నారు రక్షణ అంటే విశ్వాసము ప్లస్ క్రియలు. అర్థమవుతుందా? అబ్రహాం విషయంలో దేవుడు అంటాడు, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. విశ్వాసం ద్వారా మాత్రమే నీతిగా ఎంచబడ్డాడు అబ్రహాము. కానీ 10 ఆజ్ఞలు ఎప్పుడైతే వచ్చాయో మోషే కాలంలో దేవుడు ఏం చేశాడు? విశ్వాసం ఉండాలి, క్రియలు ఉండాలి అని చెప్పాడు దేవుడు. క్రియలు లేకపోతే
పాత నిబంధనలో అంటే ఈ 10 ఆజ్ఞలు పాటించడం అని అంటే అది క్రియ. ఈ 10 ఆజ్ఞలలో ఏ ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా, ఉదాహరణ 9 ఆజ్ఞలు మంచిగా చేసి 10వ ఆజ్ఞలు తప్పిపోయామనుకోండి, దేవుడు ఏం చెప్పాడనంటే ఆ 10 ఆజ్ఞలు నువ్వు తప్పిపోయినట్టే అని అన్నాడు. సో 10 ఆజ్ఞలలో మనకి ఏం కనిపిస్తుంది అని అంటే క్రియలు కనిపిస్తున్నాయి. విశ్వాసము ఈ 10 ఆజ్ఞల యొక్క క్రియలు చేస్తేనే ఇక్కడ రక్షించబడి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క భూమి మీదకి పాత నిబంధన కాలంలోనే, అంటే ధర్మశాస్త్రం ఇంకా అమలు ఉన్నప్పుడే వచ్చాడు ఆయన. అందుకే యేసు ప్రభు గురించి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, ధర్మశాస్త్రంలో ఒక సున్నైనను పొల్లైనను తప్పిపోదు, అవన్నీ నెరవేర్చడానికి నేను వచ్చాను అన్నట్టుగా యేసుక్రీస్తు ప్రభు మాట్లాడతాడు. సో యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడ వచ్చాడు, ఫస్ట్ కమింగ్. యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ఆయన 3.5 సంవత్సరాలు పరిచర్య జరిగించి ఉన్నాడు. 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి ప్రజలందరి పాపాల కొరకు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. సో ఈ దేవుని గొర్రెపిల్ల 3.5 సంవత్సరాలు భూమి మీద పరిచర్య చేసి అనేక విషయాలు బోధించి కల్వరి శిలువలో మనందరి పాపముల నిమిత్తము ఆయన మరణించి ఉన్నాడు. ఆయన మరణించి ఉన్నాడు, సమాధి చేయబడి ఉన్నాడు, మరలా తిరిగి లేచాడు. ఓకే, ధర్మశాస్త్రానికంటే ముందు ప్రజలు కేవలం విశ్వాసం ద్వారా రక్షించబడి ఉన్నారు. 10 ఆజ్ఞలు మోషే సమయానికి వచ్చేసరికి దేవుడు 10 ఆజ్ఞలు ఎప్పుడైతే ఇచ్చాడో విశ్వాసము ప్లస్ క్రియలు ద్వారా రక్షించబడి ఉన్నారు. ఇక్కడ 2 గుంపుల వారు ఉన్నారు, ఇక్కడ 2 గుంపుల వారు ఉన్నారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు కల్వరి శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఉన్నాడో అప్పటి నుండి సంఘకాలం అనేటువంటిది ప్రారంభించబడింది. సంఘకాలం అనేటువంటిది ప్రారంభించబడింది. ఈ సంఘకాలంలో కూడా ప్రజలు ఏ విధంగా రక్షించబడి ఉన్నారు? ఎప్పుడైతే ఒక సంఘకాలము ఏర్పడిందో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు కల్వరి శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడో, ఈ యొక్క భూమి మీద యూదులు, అన్యులు, క్రైస్తవులుగా విభజించబడ్డారు. ఇక్కడ ఏ విధంగా జనాలు రక్షించబడి ఉన్నారు అని అంటే, రక్షించబడుతున్నారు అని అంటే కేవలము విశ్వాసము. ఏ విధంగా అబ్రహాము కాలంలో రక్షించబడి ఉన్నారో అదే విధంగా కేవలము ప్రభు అయిన యేసుక్రీస్తు మరణ పునరుత్థానాలపై విశ్వాసం ద్వారా మాత్రమే మనము రక్షించబడుతూ ఉన్నాము. ఇక్కడ మనకు క్రియలు అనేటువంటివి మన రక్షణ విషయంలో అవసరం లేదు. దయచేసి నేను మంచి క్రియలు అవసరం లేదు అని చెప్పట్లేదు, కానీ మన రక్షణ విషయంలో అవసరము లేదు. కానీ రక్షించబడిన తరువాత మనము మంచి క్రియలు చేయవారమై ఉన్నాము. అర్థమవుతుందండి? యేసుక్రీస్తు ప్రభు నందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, అంటే యూదులు కావచ్చు, అన్యులు కావచ్చు, యేసుక్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచితే వారు క్రైస్తవులుగా పిలువబడతారు. ఇది బైబిల్ చెప్తున్నటువంటి సత్యం. ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి కాలమే సంఘకాలము.
ఇది ఎప్పటి నుండి ప్రారంభించబడింది అని అంటే సంఘకాలము 33 AD నుండి 2024 ప్లస్ ఇంకెన్ని సంవత్సరాలు వెళ్తుందో ఈ సంఘకాలము తెలియదు. అప్రాక్సిమేట్లీ డేట్ నేను 33 years ఏడి అప్రాక్సిమేట్లీ చాలామంది బైబుల్ పండితులు చెప్పేటువంటి డేట్లు నేను చెప్పాను, కానీ ఈ డేట్ మాత్రం సరి అయినదే. 2024 సంవత్సరం వరకు లేదా 2025, 26, 27 అంటే సంఘం ఎత్తబడేంత వరకు అది ఎన్ని సంవత్సరాలైనా సరే ఆ సంవత్సరం వరకు సంఘకాలము అనేది ఉంది. తరువాత సంఘకాలము జరిగిన పిమ్మట అనంటే సంఘము ఎత్తబడిన తరువాత యేసు ప్రభు ఏ విధంగా ఎత్తబడ్డాడో సంఘము ఆ విధంగా ఎత్తబడుతా ఉంది. యేసు ప్రభు ఏ విధంగా ఆయన ఎత్తబడ్డాడో సంఘము కూడా ఆ విధంగా ఎత్తబడుతుంది. అది ఏ సమయము ఏ నిమిషము అనేది మనకు తెలియదు. ఆ తర్వాత సంఘం ఎత్తబడిన తర్వాత మనకు 7 ఏళ్ల శ్రమల కాలం అనేటువంటిది ప్రారంభించబడుతూ ఉంది. 7 ఏళ్ల శ్రమల కాలం. చాలా మంది దీన్ని ఒప్పుకోరు. సంఘం ఆల్రెడీ శ్రమల కాలం గుండా వెళ్తుంది అని బోధించే వాళ్ళు ఉన్నారు. అందుకే అపోస్తలుడైన పౌలు చెప్పాడు, మీరు సత్యవాక్యంను సరిగ్గా విభజించాలి అని చెప్పాడు. ఈ విభజన చాలా మంది క్రైస్తవులకు నచ్చదు. చాలా మంది అనుకుంటారు సంఘము 7 ఏళ్ల శ్రమల కాలం గుండా వెళ్తుంది అని అనుకుంటారు. అది పొరపాటు. దేవుని యొక్క వాక్యం ఆ విధంగా చెప్పట్లేదు. సంఘకాలంలో కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే ప్రజలు రక్షించబడతారు. ఎప్పుడైతే సంఘం ఎత్తబడుతుందో అంటే క్రైస్తవులు ఎత్తబడతారో తిరిగి అబ్రహాము కాలంలో మోషే కాలంలో ఏ విధంగా 2 గుంపుల వారు ఉన్నారో ఆ విధంగానే ఇక్కడ మళ్ళీ 2 గుంపుల వారు ఉంటారు. వాళ్ళే ఒక గుంపు యూదులు, ఒక గుంపు అన్యులు. ఒక గుంపు యూదులు, ఒక గుంపు అన్యులు. ఈ శ్రమల కాలంలో కూడా మరి రక్షించబడతారు. ఏ విధంగా రక్షించబడతారు అని అంటే 1,44,000 కన్యకలు, తర్వాత 2 సాక్షులు, తర్వాత నిత్య సువార్త ప్రకటించే దేవదూత, నిత్య సువార్త ప్రకటించే అంటే వీళ్ళు ఉంటారు దేవుని గురించి, యేసుక్రీస్తు ప్రభు గురించి సాక్ష్యం చెప్తూ మోషే గురించినటువంటి ఆజ్ఞల గురించి తెలియజేస్తూ శ్రమల కాలంలో వీళ్ళు పని చేస్తారు. పని చేసినప్పుడు ఇక్కడ కూడా ప్రజలు రక్షించబడతారు. అందుకే దేవుడు ఒక మంచి మాట అన్నాడు, నా జీవము తోడు ఒక్క ఆత్మ నశించిపోవట నాకు ఇష్టం లేదు అని ప్రభు చెప్పాడు. ఎప్పుడైతే మానవుని సృష్టించాడో దేవుడు అప్పటి నుండి ఆయా కాలాల్లో ఆయా విధంగా దేవుడు ప్రజలను రక్షించాలనే చూస్తున్నాడు. అయితే ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో ఏ విధంగా రక్షించబడతారు అని అంటే కేవలము మోషే కాలంలో ఏ విధంగా రక్షించబడ్డారో విశ్వాసము క్రియల ద్వారా మాత్రమే మళ్ళీ ఇక్కడ రక్షించబడతారు. విశ్వాసము ప్లస్ క్రియలు. విశ్వాసము క్రియలు ఉంటేనే
ఏడేళ్ల శ్రమల కాలంలో రక్షించబడతారు. విశ్వాసము క్రియల ద్వారా శ్రమల కాలంలో రక్షించబడతారు. ఈ శ్రమల కాలం ఏ విధంగా ఉంటుంది అని అంటే 3.5 సంవత్సరాలు ప్లస్ 3.5 సంవత్సరాలుగా ఉంటుంది. ఈ 3.5 మళ్ళీ ఈ ఏడేళ్ల శ్రమల కాలము, ఇందులో 2 విభజనలు ఉన్నాయి మళ్ళీ. సో ఇవన్నీ మనము ఫ్యూచర్ బైబిల్ క్లాస్లో మనం నేర్చుకోబోతా ఉన్నాము. కేవలం ఎందుకు ఇది అంతా చెప్తా ఉన్నానంటే ఒక అవుట్లైన్ విభజన మీకు ఇస్తా ఉన్నాను. తర్వాత అసలు సంఘకాలం అంటే ఏంటిది, సంఘకాలంలో విశ్వాసం ద్వారానే ఎలా రక్షించబడతారు, తర్వాత శ్రమల కాలం అంటే ఏంటిది, శ్రమల కాలంలో ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది, మళ్ళీ శ్రమల కాలం 3.5 సంవత్సరాలు ఏంది, మళ్ళీ 3.5 సంవత్సరాలు ఏంది, తర్వాత 1,44,000 మంది కన్యకలు ఏంది, 2 సాక్షులు ఏంది, మళ్ళీ నిత్య సువార్త అంటే ఏంటిది, ఇవన్నీ మరలా మనము రాబోతున్నటువంటి బైబిల్ క్లాస్లో మనం నేర్చుకుందాము. కానీ ఒక అవుట్లైన్గా మీకు ఏం చెప్తా ఉన్నానంటే 7 శ్రమల కాలంలో కేవలము యూదులు అన్యులు మాత్రమే ఉంటారు. క్రైస్తవులు ఎట్టి పరిస్థితుల్లో ఉండరు. క్రైస్తవులు అని అంటే నువ్వు నేను ఎట్టి పరిస్థితుల్లో 7 శ్రమల కాలంలో మనం ఉండము. ఒకవేళ ఉన్నారు అని చెప్పేవాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళు అబద్ధ బోధ చేస్తున్నట్టే. ఎందుకంటే వాక్యము అందుకు సహకరించట్లేదు. వాక్యం చెప్పేది ఒక విధంగా ఉంది, ఈ యొక్క బోధకులు సేవకులు చెప్పేది ఒక విధంగా ఉంది. ఎవరైతే సంఘము శ్రమల కాలం గుండా వెళ్తా ఉందని బోధిస్తున్నారో వారు అబద్ధ బోధ చేస్తున్నారని బైబిల్ సెలవిస్తూ ఉంది. అలాంటి వారిని నేను ఖండించడం కాదు, కానీ బైబిల్ గ్రంథమే వారిని ఖండిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడే వారిని ఖండిస్తున్నాడు. కాబట్టి 7 శ్రమల కాలం, సంఘం ఎత్తబడిన తర్వాత 7 శ్రమల కాలం ఉంటుంది. 7 శ్రమల కాలంలో కూడా రక్షించబడతారు. కేవలం విశ్వాసము మరియు క్రియల ద్వారా మాత్రమే 7 శ్రమల కాలంలో రక్షించబడతారు. 7 శ్రమల కాలంలో మరలా కొంతమంది ఎత్తబడతారు. ఇక్కడ 7 శ్రమల కాలంలో కొంతమంది ఎత్తబడతారు. వాళ్ళు ఎవరు? చాలామంది క్రైస్తవులను అనుకుంటారు వాళ్ళను, కానీ క్రైస్తవులు కాదు. వాళ్ళు ఎవరు, ఏంటిది అనేటువంటి దాని గురించి మనము నేర్చుకోబోతా ఉన్నాము. ఒక విధంగా చెప్పాలని అంటే ఒక పంట ఒక రైతు వేసాడు అనుకోండి. ఇది ఇంత మునుపు కాలంలో అయితే నేను చెప్పే పద్ధతి ఉండేది, బైబిల్ గ్రంథంలో కూడా ఉంది. ఇంతకుముందు రైతులు ఏం చేసేవారు అని అంటే వారు ఒక పంట వేసినప్పుడు కొంత కోసి దీన్ని ప్రథమ ఫలం అని చెప్పేసి పక్కన పెట్టేవారు. ఆ తర్వాత పంటను కోసేవారు. ఆ తర్వాత అక్కడక్కడ మిగిలిపోయినటువంటి పరిగె, ఆ పరిగెను వేరే వాళ్ళు ఏరుకోవడానికి ఉంచేవారు. బైబిల్ గ్రంథంలో కూడా రూతు పరిగె ఏరినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అంటే దాని అర్థం ఏందనంటే ఇక్కడ కూడా సేమ్ అదే జరుగుతూ ఉంది. యేసు ప్రభువు ప్రథమ ఫలము ఎత్తబడడంలో, సంఘము ఎత్తబడడం అనేది కోత, ఆ తర్వాత శ్రమల కాలంలో ఎత్తబడడం అనేటువంటిది పరిగె. ఇక పరిగె ఏరిన తర్వాత మరల ఏమీ ఉండదు. సో ఆ విధంగా శ్రమల కాలంలో కూడా ఎత్తబడేవారు ఉంటారు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువు ఈ యొక్క భూమి మీదకి మరలా రెండో రాకడ వస్తాడు. రెండవ రాకడ, సెకండ్ కమింగ్. ఇక్కడనేమో ఫస్ట్ కమింగ్, ఇక్కడనేమో సెకండ్ కమింగ్, రెండో రాకడ. రెండో రాకడ వచ్చిన తర్వాత ఇక్కడ భీకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. ఓకే, చాలా గోగు మాగోగు అనేటువంటి యుద్ధం జరుగుతుంది. అప్పుడు మిఖాయేలు దూత అపవాదిని సంఖ్యలతో బంధించి 1000 సంవత్సరాలు వాడు బంధించబడతాడు అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఆ 1000 సంవత్సరాలు ఏం జరుగుతుంది అని అంటే యేసు ప్రభువు 1000 ఏళ్ల పరిపాలన చేస్తాడు భూమి మీద.
యేసు ప్రభు 1000 సంవత్సరాలు భూమి మీద పరిపాలన చేస్తాడు. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో కూడా ప్రజలు రక్షించబడేవారు ఉంటారు. అగైన్ మళ్ళీ చెప్తున్నాను, నా జీవముతోడు ఒక్క ఆత్మ నశించిపోవడం నాకు ఇష్టం లేదు అని పాత ఎజికేల్ గ్రంథంలో మనం చూస్తాము. కాబట్టి చివరి అవకాశముగా అక్కడ దేవుడు ఇస్తాడు. ఆ యొక్క రక్షణ ఎలా ఉంటుంది అంటే కేవలము క్రియలు, విశ్వాసం అవసరం లేదు అక్కడ. ఎందుకు విశ్వాసం అవసరం లేదు అని అంటే, చూసే దానిని ఎవడు నమ్ముతాడు, ఎవడు విశ్వసిస్తాడు అని బైబిల్ గ్రంథంలో ఉంటుంది. చూడని దానిది అది లేకుండా ఉన్నదని నమ్మడమే విశ్వాసం. ఇప్పుడు దేవుణ్ణి మనం చూడలేదు, కానీ ఆయన ఉన్నాడు, ఆయన మన కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడని మనం నమ్ముతున్నాం కాబట్టి అది విశ్వాసం. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువును ప్రజలు చూస్తారు, అంటే తమ విశ్వాసాన్ని తాము చూస్తారు అక్కడ. కాబట్టి అక్కడ వారు ఏం చేయాలి 1000 ఏళ్ల పరిపాలనలో అంటే క్రియలు చేయాలి. అది ఎలాంటి క్రియలు అనేటువంటిది మళ్ళీ మనము తరువాతి బైబిల్ క్లాస్ భాగంలో నేర్చుకుందాం. ఆ తర్వాత భూమి అనేటువంటిది కాల్చబడుతుంది, మొత్తం అగ్నితో కాల్చివేయబడుతుంది భూమి. అప్పుడు దేవుడు క్రొత్త భూమి క్రొత్త ఆకాశంను సృష్టిస్తాడు. ఆ తర్వాత భూమి కాల్చబడిన తర్వాత దేవుడు మరలా సింహాసనం పైన ఉండి తీర్పు తీరుస్తాడు. మరలా ఈ తీర్పు పేరు ధవల సింహాసన తీర్పు. ధవల సింహాసన తీర్పు. ఈ ధవల సింహాసన తీర్పు అనేటువంటిది ఏంటిదనంటే, దేవుడు సృష్టించబడిన ఆదాము దగ్గర నుండి మొదలు పెడితే దేవుడి యొక్క భూమిని కాల్చివేసేంత వరకు ఎంతమంది అయితే రక్షించబడ్డారో రక్షించబడలేదో వారికి దేవుడు ఇక్కడ చివరి తీర్పు తీరుస్తాడు. అయితే ఇక్కడ ఇంకొకటి మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటిదంటే, ఈ సంఘకాలంలో ఉన్న వారిని దేవుడు తీర్పు ఇక్కడ తీర్చాడు. కేవలము ఈ సంఘకాలము కాకుండా, ఈ కృపాకాలము కాకుండా ఆదాము దగ్గర నుండి భూమిని దేవుడు దహించేంత వరకు ఎంతమంది అయితే రక్షించబడలేదో వారిని దేవుడు ధవల సింహాసనము దగ్గర తీర్పు తీరుస్తాడు. క్రైస్తవులు అక్కడ ఎంత మాత్రము ఉండరు. అర్థమైందా? క్రైస్తవులు అక్కడ ఎంత మాత్రము ఉండరు. మరి క్రైస్తవులకు ఎక్కడ దేవుడు తీర్పు తీర్చేది అని అంటే, అది కూడా మనం వచ్చే బైబిల్ తరగతిలో నేర్చుకుందాము. కానీ ఈ యొక్క సంఘకాలమును 33వ ఏడి నుండి 2024 ప్లస్, అది ఎన్ని సంవత్సరాలైనా సరే సంఘం ఎత్తబడేంత వరకు ఈ యొక్క సంవత్సరాల్లో ఉన్నటువంటి క్రైస్తవులను, ఈ సంఘకాలంలో ఉన్నటువంటి క్రైస్తవులను దేవుడు ఈ ధవల సింహాసనము దగ్గర తీర్పు తీర్చడు. మరి ఎవరిని తీరుస్తాడని అంటే, ఇక్కడ ఉన్నటువంటి యూదులను అన్యులను దేవుడు అక్కడ తీర్పు తీరుస్తాడు. అర్థమైందా? కానీ క్రైస్తవులు మాత్రము ఆ తీర్పులో ఉండరు. మరి క్రైస్తవుల తీర్పు ఎక్కడ ఉంటుందని అంటే, అది మనము వచ్చే తరగతిలో నేర్చుకుందాము. తర్వాత దేవుడు తీర్పు తీర్చి ఏం చేస్తాడు అని అంటే, ఒక నిత్య నరకాగ్ని, నిత్య నరకం, నిత్య నరకానికి దేవుడు రక్షణ రక్షణ లేనటువంటి వారిని జీవ గ్రంథంలో ఎవరి పేర్లైతే కనిపించలేదో వారిని నరకానికి పంపిస్తాడు. అది నిత్యము ఉంటుంది. క్రైస్తవులు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో ధవల సింహాసన తీర్పులోనికి రారు, ఎట్టి పరిస్థితుల్లో నరకానికి వెళ్ళరు. క్రైస్తవులు, నేను చెప్పేది తిరిగి జన్మించిన వారి గురించి నేను చెప్తున్నాను.
ఎవరైతే ఎత్తబడడంలో ఉంటారో, సంఘం ఎత్తబడడంలో ఉంటారో వాళ్ళు ఆ తీర్పులోనికి రారు, వాళ్ళు ఆ తీర్పు ద్వారా నరకానికి పోరు. ఆ తరువాత తిరిగి నిత్యత్వం అంతమైంది కదా, తిరిగి ఈ నిత్యత్వం మరలా ప్రారంభించబడుతుంది. ఇక్కడ అంటే ఇన్ని సంఘటనలు ఉన్నాయి. అందుకే అపోస్తలుడైన పౌలు చెప్పాడు, సత్యవాక్యంను సరిగ్గా విభజించాలి. అందుకే ఇప్పుడు చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తున్నారని అంటే, ఇక్కడ ఇవ్వబడిన వాక్యము తీసుకొచ్చి ఈ సంఘకాలంలో కలుపుతున్నారు, సంఘకాలంలో ఇవ్వబడినటువంటి వాక్యం తీసుకొచ్చి శ్రమల కాలంలో కలుపుతున్నారు, శ్రమల కాలంలో ఇవ్వబడిన వాక్యం తీసుకొచ్చి సంఘకాలంలో కలుపుతున్నారు, ఈ రెండు కాలాలకు సంబంధించి 1000 ఏళ్ల పరిపాలన కలుపుతున్నారు. ఆ విధంగా కలపడం వలన చాలా గందరగోళానికి క్రైస్తవులు గురవుతున్నారు. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏమని తెలియజేస్తూ ఉందని అంటే, సత్యవాక్యమును మనం సరిగ్గా విభజించాలి. ఎప్పుడైతే మనం ఈ విధంగా విభజిస్తామో అప్పుడు మాత్రమే దేవుని యొక్క వాక్యము మనకు అర్థమవుతుంది. ఈ విభజనలో యూదులు ఉన్నారు, అన్యులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. యూదులకు ఇవ్వబడినటువంటి వాక్యము అన్యులకు కాదు, క్రైస్తవులకు ఇవ్వబడినటువంటి వాక్యము అన్యులకు కాదు. అన్యులకు ఇవ్వబడిన వాక్యం అన్యులకే, క్రైస్తవులకు ఇవ్వబడిన వాక్యం క్రైస్తవులకే, యూదులకు ఇవ్వబడిన వాక్యం యూదులకే. అర్థమవుతుందా అండి? సో చాలా మంది ఏంటంటే యూదులకు ఇవ్వబడిన వాక్యం క్రైస్తవులు దొంగతనం చేసుకుంటారు, వాక్యాన్ని దొంగతనం చేస్తారు. వాళ్ళకి ఇవ్వబడిన ఆశీర్వాదం, వాళ్ళకి ఇవ్వబడినటువంటి విధి విధానాలను క్రైస్తవులుగా దొంగతనం చేసుకొని వీళ్ళు ఆచరిస్తారు. వాళ్ళకి ఇవ్వబడినటువంటి పండుగలు, యూదులకు ఇవ్వబడినటువంటి పండుగలు క్రైస్తవులు కొంతమంది చేస్తున్నారు. పర్ణశాలల పండుగలని, గుడారాల పండుగలని, తర్వాత అదని ఇదని. వాళ్ళు యూదులు తల మీద బూడిది పోసుకొని గోనెపట్ట కట్టుకొని ప్రార్థన చేస్తారు కదా, మేము కూడా అలానే చేస్తామని కాదు. ఆయా కాలాల్లో దేవుడు ఆయా విధాలుగా ప్రజలతో వ్యవహరించిండు. కాబట్టి దీన్ని గమనించాలి. ఆత్మీయముగా మనము సున్నతి గల వారమే. ఆత్మీయముగా చేతులతో చేయబడని సున్నతి మనం పొందుకున్నాం, అది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. ఆత్మీయముగా మనకు సున్నతి ఉంది, ఆత్మీయంగా మనము అబ్రహాము పిల్లలమే. కానీ మనం ఎట్టి పరిస్థితుల్లో యూదులం మాత్రము కాదు. కనుక ఇన్ని విభజనలు ఉన్నాయి. ఇవన్నీ మనము ఇంకా అసలు సంఘకాలం అంటే ఏంది, శ్రమల కాలం అంటే ఏంది, ఇప్పుడు నేను చెప్పిన దానికి వాక్య ఆధారం ఏమైనా ఉందా, వాక్య రుజువు ఏమైనా ఉందా అని అంటే ఖచ్చితంగా 110% వాక్య ఆధారం ఉన్నది. కనుక మనం ఈ రానున్నటువంటి రోజుల్లో ఈ విషయాలన్నీ నేర్చుకుంటున్నాము. కేవలం నేను అవుట్లైన్స్గా మీకు చెప్పాను. విభజన అనేది ఈ విధంగా చేయాలి. ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం అప్లై చేయాలి. ఎక్కడ అనేది అప్లై చేసినప్పుడే సత్యవాక్యంను సరిగ్గా విభజించి బోధించిన వారం అవుతాము. కనుక దేవుని యొక్క వాక్యము ఇంతవరకు నేర్చుకున్న మీకు వందనాలు తెలియజేస్తూ మరలా మరుసటి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.